లంచ్ మోషన్లు మూవ్ చేశారు. ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు. 2 రోజులు హడావిడి చేశారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయవచ్చని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు వేసిన పాపాన పోలేదు. ఖజానాలో నిధులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు నిధులు సమీకరించి ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏపీలో ఎన్నికల ముందు పథకాల నిధుల జమ పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున డ్రామాలు ఆడింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు మే వరకు నిధులు విడుదల చేయకుండా పోలింగ్ కు 3 రోజుల ముందు నిధులు విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. మే 14వ తేదీన నిధులు విడుదల చేయవచ్చని సూచించినప్పటికీ వినిపించుకోకుండా నేరుగా కోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ మూవ్ చేసింది. ఈ లంచ్ మోషన్ పై కోర్టు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఒకరోజు అభయన్స్ లో పెట్టి 11, 12, 13 తేదీల్లో నిధులు విడుదల చేయవద్దని ఆదేశించింది. 10వ తేదీ వెసులుబాటు రావడంతో ప్రభుత్వ నిధుల విడుదల కోసం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ జనవరి నుంచి మార్చి వరకు బటన్ నొక్కిన పథకాలకు మేలో ఎందుకు నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. జనవరి మాసాంతం వరకు నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు 3 రోజుల ముందు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్ 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు లబ్ధిదారులకు నిధులు విడుదల కాలేదు. మొత్తం 6 పథకాలకు సంబంధించి 14,400 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని పోలింగ్ కు 3 రోజుల ముందు విడుదల చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించినట్లు కాదని, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చి చెప్పింది. అయితే మంగళవారం నిధులు విడుదలవుతాయని బ్యాంకులు, సచివాలయాల వద్దకు లబ్ధిదారులు వెళ్లినప్పటికీ నిరాశ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీనే నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. ఇందులో రిజర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ ఓడీ కింద 5,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నుల వాటాలోని 3,000 కోట్లు, ఎఫ్టీల నుంచి మరో 2,000 కోట్లను సమీకరించింది. ఈ మొత్తాన్ని ఎన్నికల ముందు విడుదల చేయాలని భావించింది. ఎన్నికల కమిషన్ బ్రేక్ వేయడంతో నిధుల సమీకరణ నిలిచిపోయింది. అయితే తమ వద్ద ఉన్న మొత్తాన్ని కాంట్రాక్టర్లకు విడుదల చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో 4,000 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ఆసరా, షాదీ తోఫా, కళ్యాణమస్తు వంటి 6 పథకాలకు మొత్తం 14,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.